పుష్ప 2 మూవీ కోసం మార్నింగ్ 5కే బయలుదేరాం. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్. ఆగ్రాలో తిరుమల థియేటర్ అని చెప్పి. సో ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మనం బయలుదేరుతున్నాం అనమాట. ఫేజ్ 1 ఇది. సో ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ వెళ్ళాలా థియేటర్కి. సో నిన్న ఆఫీస్ ఉండడం వల్ల నైట్ బుక్ చేయలేదు. సో అర్లీ మార్నింగ్ బుక్ చేశాను అనమాట. సో ఇద్దరం బైక్లో వెళ్తున్నాం, నేను నా తమ్ముడు. సో ఇది ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1. సో ఇక్కడ నుంచి మనకు 15 కిలోమీటర్స్ ఉంటుంది. సో అందుకని బైక్ రైడింగ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో మనకి ఇక్కడ నుంచి ఫస్ట్ వచ్చి ఒసా రోడ్డు దాటుకొని ఇలాగే మనం వెళ్ళాలి. సో అక్కడ సిల్క్ బోర్డ్ అని వస్తుంది. సిల్క్ బోర్డ్ నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది ఆగ్రా. సో ఆగ్రాలోనే ఉంటుంది అనమాట తిరుమల థియేటర్. సో అన్ని థియేటర్లు బుక్ అయిపోయినాయి కాబట్టి మనం కొంచెం దూరంలోనే బుక్ చేసాను. లేదంటే పీవీఆర్లో బుక్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. సో ఇది వచ్చి ఒసా రోడ్ జంక్షను. మనకు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి తర్వాత ఫస్ట్ వచ్చే జంక్షన్ అనమాట ఇది ఒసా రోడ్డు. సో మార్నింగ్ రైడింగ్ వెళ్తుంటే చాలా అంటే చాలా కూల్గా ఉంది. సో అందులో వర్షం పడేలాగా ఉంది అనమాట. సో ఇది వచ్చి సింగ్సంద్ర, ఒసా రోడ్ తర్వాత వచ్చే ఏరియా సింగ్సంద్ర. నెక్స్ట్ కూట్ల గేట్ వస్తుంది, తర్వాత బొమ్మనహల్లి. సో నెక్స్ట్ వచ్చేసి సిల్క్ బోర్డ్ అనమాట. సో ఇది వచ్చి కూట్ల గేట్, ఇది జంక్షన్ అనమాట. కూట్ల గేట్ దాకా రాశారు కదా కూట్ల గేట్ అని. మార్నింగ్ రైడింగ్ వెళ్తుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందులో మాకు ఇంకా 1 అవర్ టైం ఉంది కదా, అందుకని చెప్పి అక్కడ టిఫిన్ చేసి నిదానంగా వెళ్దామని చెప్పి బయలుదేరాం. మార్నింగే వర్షం పడుతూనే ఉంది. సో అయినా కూడా మనం మూవీ టైం అయింది కదా అని చెప్పి వెళ్తూనే ఉన్నాం. సో ఇక్కడ లైట్గా పడుతుంది, ఎందుకంటే పైన ఫ్లైఓవర్ ఉంది కదా. సో అందుకు మనకు అంతగా కనిపించట్లేదు వర్షం పడినట్లు. ఇక్కడ టెంపుల్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మనకి సిగ్నల్లో హనుమాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇటువైపు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మనకు మెట్రోది, ఇటువైపు ఫ్లైఓవర్ అనమాట. సిల్క్ బోర్డ్ నుంచి డైరెక్ట్ ఇన్ఫోసిస్ దగ్గరికి ఉంటుంది ఫ్లైఓవర్. అరౌండ్ 12 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది ఇంకా మెట్రో ఓపెన్ అవ్వలేదు, రోడ్లో వర్షం పడుతూ ఉంది. ఫ్లైఓవర్ ఉంది కాబట్టి మనం కింద వైపు వెళ్తున్నాం కాబట్టి మనకు అంతగా కనిపించట్లేదు. వన్స్ మనం బొమ్మనల్లికి రీచ్ అయిన తర్వాత వర్షం చాలా ఎక్కువగా పడింది. అయినా కూడా మూవీ పిచ్తో వెళ్ళాము, ఎందుకైతే టైం అయిపోతుంది కదా, మార్నింగ్ టైం 7కే. సో అందులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ముందుగానే బయలుదేరేసాం. సో ఇక్కడ ఇది వచ్చి మనకు బొమ్మనల్లి సిగ్నల్. చాలా అంటే చాలా హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియా అనమాట ఇది. ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది. బొమ్మనల్లి దగ్గర ఏదో సినిమా థియేటర్ ఉంది. ఈ థియేటర్ కూడా బుక్ అయిపోయింది అనమాట. అందుకని మేము కొద్దిగా లాంగ్లోనే బుక్ చేసుకున్నాం. ఫైనలీ మనం బొమ్మనల్లికి రీచ్ అయ్యాం. ఇది బొమ్మనల్లి సిగ్నల్. ఇక్కడి నుంచి మనం ఇంకా వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది బొమ్మనల్లి స్టేషన్, మెట్రో స్టేషన్ అన్నమాట ఇది. సో మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము తడుచుకుంటున్న అలానే వెళ్ళిపోయాం, ఎందుకంటే టైం అయిపోతుంది అని చెప్పి. సో ఎందుకంటే మూవీకి టైం లేదు కదా. సో అర్లీ మార్నింగ్ కొద్దిగా డెస్టినేషన్ కూడా దూరం ఉంది, ఎందుకంటే మార్నింగ్ ట్రాఫిక్ లేదు కాబట్టి కొద్దిగా మాకు ప్రాబ్లం అయితే కాలేదు. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలా. ఇది రూపేణ అగ్రహార అంటారు ఈ సిగ్నల్. కొద్దిగా ముందుకెళ్తే అక్కడ ఫ్లైఓవర్ వస్తుంది. ఇది సిల్క్ బోర్డ్, సెంట్రల్ సిల్క్ బోర్డ్ అనమాట. సో ఇక్కడ మనం అండర్ గ్రౌండ్లో వెళ్ళి రైట్ తీసుకోవాలి. విశాల్ మార్ట్ అది. సో ఇది సెంట్రల్ సిల్క్ బోర్డ్. చాలా అంటే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో వస్తే దూల తీరిపోద్ది అనమాట ఈ ఏరియా. సిల్క్ బోర్డ్ నుంచి బొమ్మనల్లి వరకు ఇంకా ట్రాఫిక్ ఉంటుంది. సో మార్నింగే చూడండి 5:30కి ఇలా ఉంది. 5:36 లోపల ఇలా ఉందంటే ఇంకొకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో ట్రాఫిక్. ఇది ఫ్లైఓవర్ కింద, ఇదంతా సిల్క్ బోర్డే. సో అంతా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇటువైపు లెఫ్ట్ సైడ్ వెళ్తే జయనగర్కి వెళ్తుంది. సో మనం రైట్ తీసుకోవాలి. ఇది సిగ్నల్ అనమాట. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలా. ఇక్కడికి వచ్చేపాటికి మనకు వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫుల్గా తడిచిపోయాం. ఇంకా ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఇంకా ఇక్కడ నుంచి దగ్గరే
ఇది బస్ స్టాండ్ అనమాట, సిల్క్ బోర్డ్ బస్ స్టాప్. ఇక్కడ నుంచి మార్తల్కి హెబ్బాల్కి వెళ్ళే బస్సెస్ ఉంటాయి ఇక్కడ అవైలబిలిటీ. సో ఇంకా ఫుల్గా రైనింగ్లోనే మేము వెళ్ళిపోయాం, వర్షం పడుతూనే ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట డెస్టినేషను. సో అందుకని వెళ్ళిపోయాం. చూడండి వర్షం ఎలా పడుతుందో. ఇప్పుడు మీరు సిల్క్ బోర్డ్ దగ్గర చూశారు కదా, ఇదంతా కన్స్ట్రక్షన్ మెట్రో అనమాట. సో అందుకని ఇక్కడ గజిబిజిగా ఉంది. వన్స్ మెట్రో స్టార్ట్ అయిందనుకో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. ఎందుకంటే సెంటర్లో ఉందన్నమాట, చాలా బాగుంటుంది చూడడానికి. సో మనం ఫైనలీ హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి అరౌండ్ 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది. చూడండి మెట్రో స్టేషన్ స్టార్ట్ అవుతూ ఉంది, ఇంకా వర్కింగ్ ప్రోగ్రెస్లోనే ఉందన్నమాట. వర్షంలోనే వెళ్తున్నాం అలాగే. దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇంక ఇక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్స్ అలా ఉంటుంది థియేటర్ దగ్గరికి. ఫైనలీ థియేటర్ దగ్గరికి వచ్చేసాం. ఇదే ఆగ్రాలో శ్రీ తిరుమల థియేటర్. వర్షం పడుతూనే ఉంది అలానే. సో ముందుగానే వెళ్ళాం, ఇంకా ఎవరు రాలేదు. మేము వెళ్ళిన 10 మినిట్స్కి అందరూ వచ్చేసారనమాట. థియేటర్ దగ్గర ఇలా ఉంది. ఇంకా సినిమా టైం అయింది, సో అందరూ వచ్చేసారు. ఇంకా అక్కడ సిచ్యువేషన్స్ ఇలా ఉంది. థియేటర్ బ్యాక్ సైడ్ మనకు పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంకా ఫైనలీ ఇంకా మూవీ గురించి చెప్పాలంటే సినిమా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే అల్లు అర్జున్ పార్ట్ 1లో మనం చూసాం, పార్ట్ 2లో దానికి డబల్ ఉంటుంది. యాక్టింగ్ బాగా చేశాడు చాలా. ఇంకా యాజ్ యూజువల్ డ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫైనలీ మూవీ మాత్రం ఎక్కడ బోర్ కొట్టదు, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్లో చూడండి. ఓన్లీ ఫేక్ రివ్యూలు తీసుకొని వాడెవడో చెప్పాడని చెప్పి మూవీకి వెళ్ళకుండా ఉండొద్దు. చాలా కష్టపడి తీశారు. మూవీ అయితే చాలా బాగుంది, చూసి చెప్పండి. నా రేటింగ్ అయితే 5కు 4 ఇస్తాను. చాలా అంటే చాలా బాగుంది.